ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఇంతవరకు టైటిల్ గెలవకపోయినా ఆ జట్టు రేంజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. సీజన్కు ఫాలోవర్స్ ఎక్కువ అవుతూనే ఉన్నారు. ఇదంతా విరాట్ కోహ్లీ వల్లే అనడంలోనూ డౌట్ లేదు. కోహ్లీని అభిమానించే వాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనూ బాండింగ్ను పెంచుకున్నారు. బెంగళూరు జట్టుతో కనెక్ట్ అయిపోయారు. అయితే ఈసారైనా కప్ డ్రీమ్ నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీనే కెప్టెన్గా బాధ్యతలు తీసుకుని కప్ను ముద్దాడితే బావుంటుందనుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఎవరన్న దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. అంటే అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విరాట్ కోహ్లీనే లీడ్ చేస్తాడనే అంచనాలున్నాయి. అందుకు తగినట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నాడు. వేలం తర్వాత జట్టును చూస్తే కెప్టెన్గా చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్గా విరాటే కనిపిస్తున్నాడన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ ఆక్షన్ ప్లాన్ బావుందన్నాడు. మంచి ఆటగాళ్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిందన్నాడు. పేస్ బౌలింగ్ యూనిట్ బావుందన్నాడు. భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ ఆర్సీబీకి అడ్వాంటేజ్ అన్నాడు. లుంగి ఎంగిడి కూడా బెస్ట్ బౌలరే అన్నాడు. స్లో బాల్స్తో ప్రత్యర్థి బ్యాటర్స్ను కట్టడి చేస్తాడని చెప్పుకొచ్చాడు. లుంగి ఎంగిడి ఫిట్నెస్ కూడా బావుందన్నాడు. అయితే స్పిన్ విభాగం మాత్రం అంత గొప్పగా లేదన్నట్టుగా స్పందించాడు. రవిచంద్రన్ అశ్విన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిస్ అయిందన్నాడు. చూడటానికి ఆర్సీబీ బ్యాలెన్స్డ్గానే కనిపిస్తోందన్నాడు. మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లేని లోటును భర్తీ చేస్తుందనే నమ్మకం ఉందన్నాడు. అయితే బెంగళూరులో ప్రతి ప్లేయరు హార్డ్ వర్క్ చేయాల్సిందే అన్నాడు. ఒకవేళ ట్రాన్స్ఫర్ విండోను తెరిస్తే ఆర్సీబీ సరైన స్పిన్నర్ను తీసుకునే అవకాశం దొరుకుతుందన్నాడు. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల నుంచి స్పిన్నర్ను తీసుకునే అవకాశమైనా ఉండాలన్నాడు. ఇక గతేడాది వరకు ఆర్సీబీని ఫాఫ్ డూప్లిసిస్ నడిపించాడు. డూప్లిసిస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. కెప్టెన్సీ ఆప్షన్ కోసం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ను తీసుకోలేదు. దీంతో ఈసారికి విరాటే కెప్టెన్ అని గట్టిగా చర్చ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా ఆటగాడు డివిలియర్స్ కూడా కోహ్లీనే కెప్టెన్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీంతో కింగ్ అభిమానులు ఇప్పటి నుంచి మురిసిపోతున్నారు. కెప్టెన్గా, ఆటగాడిగా విరాట్ మెరుపులు మెరిపించాలనుకుంటున్నారు.